తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయులని, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచారని ఏలూరు సహకార సంఘ సొసైటీ బ్యాంక్ చైర్మన్ 1వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ అమరావతి అశోక్, రాష్ట్ర మాలల్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, తెలుగుదేశం పార్టీ పరిశీలకులు నాగుల్ మీరా పేర్కొన్నారు. ఏలూరులోని గోకుల్ కళ్యాణ మండపంలో నిర్వహించిన హైబ్రిడ్ మహానాడు కార్యక్రమంలో భాగంగా నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్టీఆర్ పేదల సంక్షేమం కోసం అనేక ప్రజాహిత పథకాలు అమలు చేసి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. సామాన్య ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందించిన మహానేతగా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచారని తెలిపారు. ఆయన ఆశయ సాధన కోసం పార్టీ కార్యకర్తలంతా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జీలు జాలా బాలాజీ, జిలాని, టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు ఆనందం కోసం మరెన్నో కార్యక్రమాలను చిత్తశుద్ధితో రూపొందిస్తున్న ప్రభుత్వానికి తెలుగుదేశం అదే విధంగా ఇవాళ తరాల తరబడి నిర్లక్ష్యానికి గురైన సాగునీటి రంగాన్ని కొనసాగించడానికి ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదే రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించి నగరానికి కృష్ణా నది నుంచి నీట మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఎదుగుతారని చెప్పి గుర్తుంచుకోవాలి. అదే విధంగా మనం ఎన్నో ప్రాజెక్టులు గతంలో కూడా ఈ రాష్ట్రంలో ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు మనం తీసుకున్నాం. ప్రభుత్వం ఏదైతే మన మరి ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం, ఆత్మహత్యల్లో దేశంలోనే రెండో స్థానం మనం యొక్క రైతు పరిస్థితి నిర్ధారిందని చెప్పి కూడా నేను 44వ మహానాడు కార్యక్రమంతో పురస్కరించుకొని మరి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులందరూ కూడా మా హృదయపూర్వక ఎన్టీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అవుటర్ క్లస్టర్లో మన అశోక్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని 11 క్లస్టర్లు దిగ్విజయం జరుపుతున్నారు. మరి ఎన్టీ రామారావు గారి జీవన చరిత్ర గురించి మనం వీక్షిస్తున్నాం. ఆయన పాలనని చదువుకున్నాం, రిజిస్టర్ గా చేస్తున్నాం. మరి సినీ రంగంలో ప్రవేశించి ఏ పని చేసినా అంకిత భావంతో ఒక కమిట్మెంట్ చేశారు. కాబట్టి ఇవాళ మన అందరూ హృదయాలు ఆయన ఘనమైన మరి స్థానాన్ని సంపాదించుకుని ఆయన చనిపోయినా జన్మించినట్లుగానే మనం అందరం భావిస్తున్నామంటే సమాజం పట్ల ఆయనకు ఉన్నటువంటి అంకిత భావం ఆయన చేసినటువంటి కార్యక్రమాలే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్ ఇండియా. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదినం పురస్కరించుకుని ప్రతి ఏటా జరిగేటటువంటి ఈ మన తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు పండుగ ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఉత్సాహంతో వేరు వేరు ప్రాంతాల్లో చేసుకునే విధంగా ఈసారి కింద స్థాయి నాయకత్వానికి కూడా, కింద స్థాయి కార్యకర్తలకు కూడా మహానాడులో పాల్గొనాలని చెప్పేసి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం అలాగే క్లస్టర్ వైజ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పండుగని విజయవంతం చేసినందుకు, నిన్న ఈ రోజు జరుగుతున్న ఈ పండుగని విజయవంతం చేసినందుకు మనందరికీ, నాయకులకి, కార్యకర్తలకి, ఇన్ఛార్జీలకి, కో ఇన్ఛార్జీలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఇదే ఐక్యమత్యం రేపు రానున్న మన ఏదైతే స్థానిక ఎన్నికలు ఉన్నాయో వాటిల్లో కూడా చూపించి తెలుగు తమ్ముడు సత్తాయితో చూపించాల్సిందిగా ప్రతి ఒక్క నాయకుడిని, కార్యకర్తని అందరినీ కూడా కోరుకుంటూ నేను ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అనుసారం ఇక్కడ మన ఒక్కో క్లస్టర్ ఏర్పడి గోకుల్ కళ్యాణ ఏర్పాటు చేసిన ఈ యొక్క మహానాడు కార్యక్రమం విజయం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా ఇది ఎంతమంది నడిపించిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటరామారావు గారు, జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి గారు,
అలాగే మన చట్టానికి మరొకసారి ప్రతి ఒక్కరి తరఫున ఇక్కడికి పాల్గొన్న ప్రతి ఒక్కరి తరఫున నేను అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా పండగ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ మహానాడిని జరుపుకోవడం జరుగుతుంది. మరి అదే విధంగా ఎప్పుడైతే ఈ స్ఫూర్తి ఉందో రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కూడా ఈ డివిజన్లన్నీ కూడా ఈ క్లస్టర్లో అందరూ కూడా నాయకులు కార్యకర్తలు కష్టపడి మరి ముందుండి మరి ఏ విధంగా అయితే ఎమ్మెల్యే గారిని 53,000 ఓట్ల మెజారిటీతో మరి నెగ్గించారో అదే విధంగా మరి కార్పొరేటర్లు కూడా అందరినీ కూడా నెగ్గించి రేపు ఈ స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీ ముందు ఉండాలని ఈ సభాముఖంగా తెలియవస్తూ ఏమైనా మీకు సమస్యలున్నా ఏమైనా మరి కావాల్సి ఉన్న తీర్మాన రూపంలో మనకి కేంద్ర ప్రభుత్వ కేంద్ర కార్యాలయానికి పంపించినట్లయితే అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పల్లా శ్రీనివాసరావు గారు, అక్కడ పోలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా పరిశీలించి మరి మన ఏలూరు నియోజకవర్గం, మన ఏలూరు జిల్లా మరి నిన్న మహానాడులో ఫస్ట్ కూడా రావడం జరిగింది. మరి అదే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు సాయంత్రం వరకు ఉండి తీర్మానాలు చూసి మరి మహానాడులో ప్రసంగాలన్నీ కూడా వింటూ మరి అందరూ కూడా సహకరించి ఈ మహానాడు ప్రార్థిస్తున్నాం.